ఇక మావోయిస్టులు అయితే రాజకీయాలలోకి వస్తున్నారట. ఇక మావోయిస్టులు మొత్తం ఈ ఆపరేషన్ జరుగుతున్నాయి కదా, ఇదంతా పక్కన పెట్టి ఇక ఎందుకు అని చెప్పి రాజకీయాలకైతే మొత్తం మీద రానికైతే సిద్ధమవుతున్నట్టు కనబడుతుంది. రాజకీయాల్లోకి మావోయిస్టులు, ప్రజాస్వామ్యుతంగా పోరుకు సిద్ధమవుతున్న మాజీలు, రాజకీయాల్లోకి వస్తున్న దేవ్జీ జగిత్యాల లేదా కోరుట్ల నుంచి ఎన్నికల బరిలో. అయితే రాజకీయాల్లోకి వస్తున్న దేవ్జీ జగిత్యాల లేదా కోరుట్ల నుంచి ఎన్నికల బరిలో నిలబడేందుకైతే రాజకీయాల రంగ ప్రవేశం చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నట్టు కనబడుతుంది. దామోదర్ కూడా అదే బాటలో. అతని అన్న కుమార్తె నాగజ్యోతి ఇప్పటికే బీఆర్ఎస్ లో కీలక నేత. రాజకీయ ప్రవేశం చేయనున్న మరికొందరు మాజీ మావోయిస్టులు. పార్టీ అజెండాపై చర్చ. మొత్తం మీదనైతే మావోయిస్టులు అందరు కలిసి రాజకీయాలలో అడుగుపెట్టి ఇక ఎన్నికలలో పోటీ చేసేందుకైతే సిద్ధం అవుతున్నట్టు క్లియర్ గానైతే కనబడుతుంది. జనజీవ స్రవంతిలో కాలిపోతున్న మావోయిస్టుల తదుపరి కార్యాచరణ ఏంటి? అరణ్యాల నుంచి జనార్యానంలోకి అడుగుపెట్టిన నక్సల్స్ నేతలు ఏం చేయబోతున్నారు? తుపాకులు హింసను వీడి ప్రజాస్వామ్య మార్గాన్ని ఎంచుకున్నారా, రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. రాష్ట్ర డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ తాను రాజకీయాల్లోకి వస్తారని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు రాష్ట్ర కార్యదర్శి హోదాలో లొంగిపోయిన బడే చొక్కారావు అలియాస్ దామోదర్ కూడా రాజకీయాల వైపే అడుగులు. అయితే తెలంగాణ రాష్ట్ర డీజీపీ ముందట లొంగిపోయినటువంటి అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో ఇక వాళ్ళ కార్యాచరణ ఏంది, ఏం చేయాలి అని చెప్పి ఇక రాజకీయాలలోనైతే రంగ ప్రవేశం చేయబోతున్నారు అని క్లియర్ గానైతే తెలుస్తుంది. ఇక మొత్తం మీదనైతే వచ్చే ఎన్నికలలో కూడా వాళ్ళు ఇక పార్టీల సపోర్ట్ తీసుకోవడం ఎట్లనో మొత్తం మీదనైతే రాజకీయాల నుంచి పోటీలు అయితే ఏనికైతే మావోయిస్ట్ అగ్రనేతలు అయితే చేస్తున్నట్టయితే తెలుస్తుంది.